వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. విజయనగరం పట్టణంలోని కొత్తపేట ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో ఆదివారం ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ విజయనగరం వారు 27వ వార్షికోత్సవం సందర్భంగా వెన్నెల కథలు సంపుటి నుండి విద్యార్థులకు నిర్వహించిన కథాపఠనం పోటీకి విశేష స్పందన వచ్చింది. కథల సంపుటిలో 30 కథలను పోటీదారులకు లాటరీ పద్ధతిలో వారికి వచ్చిన కథలను పఠనం చేయించడంతో పాటు వేదికపై ప్రేక్షకులకు వారితో పఠనం ద్వారా తెలియజేయడం విశేషం. ఈ కార్యక్రమానికి కౌముది పరిషత్ అధ్యక్షులు ధవళ సర్వేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించారు. వీరితో పాటు డాక్టర్ ఆదిత్య, అసోసియేషన్ ప్రతినిధులు ఆకేళ్ల వెంకటేశ్వరరావు, ఎన్ యోగేశ్వరరావు, జీవీఆర్ మూర్తి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జీవి శ్రీనివాస్, రచయిత, విశ్రాంత ట్రెజరీ ఆఫీసర్, రచయిత భోగారావు, వెన్నెలకంటి కథా సంపుటి సంపాదకులు ఎన్కే బాబు తదితరులు వెన్నెలకంటి కథా సంపుటి సంపాదకులు ఎన్కే బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల పద్య పఠనం, కథా పఠనం పోటీల ద్వారా వారిలో ఆలోచన, జ్ఞాపక శక్తి, భాషపై పట్టు సాధించగలరని, పిల్లల్లో పఠనాశక్తి పెంపొందించడంతో పాటు కథల్లోని సందేశం తెలుసుకోగలరని, ఆత్మవిశ్వాసం పెంపొందగలదని అన్నారు. 6, 7 తరగతుల వారు ఒక విభాగం, 8, 9 తరగతుల వారికి ఒక విభాగంలో నిర్వహించి ప్రథమ, ద్వితీయ విజేతలకు నగదు, పుస్తకాలు, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను, పుస్తకాలు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా సర్వేశ్వరరావు, భోగారావు, జి శ్రీనివాస్ వ్యవహరించారు. రచయిత కూచిమంచి నాగేశ్వరరావు. ఒక కోతి పిల్ల ఉండేది. దాని పేరు పండు. ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో మంటలు చెలరేగాయి. దానికి అన్ని జంతువులు తిరిగి కాసాగాయి. పండు పరిగెడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తన వెనకే వస్తున్నారనుకుంటున్న అమ్మా నాన్న తను వేరే అడవిలోకి వచ్చినట్లు గ్రహించింది పండు. భయంగా ఒక పెద్ద చెట్టు మీద కూర్చుంది. ఓయ్, ఎవరు నువ్వు? ఈ అడవికి కొత్తగా వచ్చినట్లు అని పలకరించింది చిలకమ్మ. అవును, మా అడవిలో మంటలు వ్యాపించాయి. దానికి జంతువులన్నీ భయపడి పారిపోయాయి. నా వెనకే వస్తున్నారనుకున్న మా అమ్మ నాన్న ఎక్కడో తప్పిపోయారు. నేను ఇక్కడికి వచ్చి చేరాను అంది పండు. చిలక దానికి కలకలా నవ్వి, వాళ్ళు తప్పిపోవడం కాదు, నువ్వు వాళ్ళని వదిలి వచ్చి తప్పిపోయావు. సరే, నిన్ను మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తా. ఆయన సరే అంటే నువ్వు ఇక్కడే ఉండవచ్చు అంది చిలుక. రాజు సంగతి తర్వాత పెట్టు, నాకు ముందు బాగా ఆకలిస్తున్నది. ఇక్కడ ఏమైనా పళ్ళు దొరుకుతాయా అని అడిగింది పండు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ పళ్ళ చెట్ల సంఖ్య చాలా తక్కువ అంది చిలుక. ఎదురుగా సంగతి కూడా వెళ్తే సెలయేరు వస్తుంది. దాని ఒడ్డున ఒక సీతాఫలం చెట్టు ఉంటుంది. బహుశా ఇప్పుడు దానికి కొన్ని కాయ ఉండవచ్చు అంది చిలుక. అప్పుడు పండు చిలుక చెప్పినట్టే సెలయేరు ఒడ్డుకి వెళ్ళింది. అక్కడ సీతాఫలం చెట్టు మొత్తం వెతకసాగింది. కోతి చిటారు నుండి 2 సీతాఫలాలు కోసుకుని తినసాగింది. తినడం చూసిన ఎలుక, ఓయ్ కోతి, ఈ అడవికి చాలా నియమాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వారికి స్థానం ఉంది, పని చేయని వారికి ఇక్కడ స్థానం లేదు అంది ఎలుక. ఓహో, సరే, పదని మృగరాజు దగ్గరికి అంది పండు. అప్పుడు మృగరాజు దగ్గరికి శుభసాయంత్రం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, పూజలకు నా నమస్కారం. నా పేరు సాయి. నేను శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఓ అందరికంటే గర్వం. ఈ కథ రచయిత సమీరవాణి. సందీప్కి పని చేయడం అంటే చాలా బద్ధకం. ఎప్పుడు ఏ పని చేసేవాడు కాదు. క్లాస్లో కూడా అందరికంటే తక్కువ మార్కులు వచ్చేవి. ఎలాగైతే ఏమి ఆఫీసులో పనిచేస్తుంది. సందీప్ అక్కడ కూడా పనిచేసేవాడు కాదు. ఆ ఆఫీసులో పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. సందీప్ ఆ కిటికీ దగ్గర నిల్చొని బయటకు చూస్తూ ఉండేవాడు. కిటికీ బయటకు నుంచి చూస్తే ఆ వీధిలో వెళ్ళే కార్లు, బస్సులు, మనుషులు చూస్తూ వెళ్ళేవాడు. సందీప్తో పాటు అదే ఆఫీసులో రవి కూడా పనిచేసేవాడు. కానీ రవి ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు
పాట